నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. కూటమి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 10 నెలలు అయిపోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది, అదేవిధంగా గతంలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఆల్మోస్ట్ అమలు చేశారా, చేయలేదా? ముఖ్యంగా మీకు ఒకటే చెప్పాలండి, గత ప్రభుత్వంలో కేవలం సంక్షేమం అనే నానుడితోనే 5 సంవత్సరాలు గడిపేశారు. ఈరోజు సంక్షేమమే కాదు, అభివృద్ధి కూడా జరగాలనే దృఢ సంకల్పంతో సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళగా ఈ ప్రభుత్వం చూస్తూ ఉంది. దానిలో భాగంగానే ఒక పక్కల సంక్షేమ పథకాలు ఇస్తూ రెండో పక్కల అభివృద్ధికి బాటలు వేయడం జరిగింది. దానిలో భాగంగానే 2వ తారీఖున మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన అమరావతికి వస్తున్నారు. ఏదైతే గత ముఖ్యమంత్రి గత ప్రభుత్వం పెడదారిని పట్టించిన అమరావతిని కూడా దారిలో పెట్టే విధంగా అమరావతికి పునర్ప్రారంభిస్తూ ప్రాణం పోస్తూ మరొక్కసారి ఫౌండేషన్ స్టోన్ కూడా ఇక్కడ అమరావతిలో వేస్తున్నారు. అలాగే మీరు పోలవరం విషయానికి వస్తే కేంద్రం ఎయిడ్ ఇవ్వడం జరిగింది. పోలవరం వర్క్ కూడా జరుగుతుంది శరవేగంగా. అలాగే ఏదైతే వైజాగ్ ఉక్కు పరిశ్రమ గురించి మీ అందరికీ తెలుసు, ఆల్మోస్ట్ మన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఎంతో 5 సంవత్సరాలు ఉద్యమం చేసి కూడా ఆ ప్రభుత్వంలో చేతిలేకి రాని పరిస్థితి ఉంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 2-3 నెలల్లోనే కేంద్రం స్పందించి మన ఉక్కు పరిశ్రమను మన స్టేట్ గవర్నమెంట్ చేతిలో పెట్టడం జరిగింది. దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు రాబోయే కాలంలో చట్టబద్ధత తీసుకొని వచ్చి దానికి మైన్ ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే పోలవరం అయిపోయింది, ఇక్కడ చూస్తే అమరావతి అయిపోతూ ఉంది. రేపు రాబోయే కాలంలో కూడా గోదావరి నీళ్లతో రాయలసీమను సస్యశ్యామలం చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద ప్రాజెక్టును 1,00,000 కోట్లతో నీరందించే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఇవన్నీ అభివృద్ధి కాదని మేము అడుగుతున్నాం. ఓకే సార్, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు గతంలో ఆ అమరావతికి వచ్చిన సందర్భంలో ఢిల్లీకి మించిన రాజధాని కడతానని కూడా అనౌన్స్ చేశారు. ఆ తర్వాత వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు మట్టి నీళ్లు అవి మాత్రమే ఇచ్చాడు తప్ప ఈ రోజు వరకు ఇవ్వలేదు. మళ్ళీ నిర్మాణం అంటున్నారు. ఇది ఒక మాయ చేయడానికి ప్రజల్ని అని చెప్పి కొంత ప్రచారం జరుగుతుంది. అది నిజంగా ఈసారైనా ఏమన్నా ఇస్తారంటారా? సార్, మీకు అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో కేంద్రం నుంచి రాష్ట్రానికి సంబంధించిన వాటా ఎంత తెచ్చిందని ఒకసారి అడుగుతున్నాం. మీరు 5 సంవత్సరాలు ఢిల్లీకి ఎన్నిసార్లు పోయారు? మీ స్వలాభం కోసం మీ కేసుల విషయంలో ఢిల్లీకి పోయి మోకాళ్ళు కింద పెట్టి ఉంచుకొని దండం పెట్టి వచ్చారే తప్పక రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎప్పుడైనా మీరు పనిచేశారని అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఓ దార్శనికుడు. మేము ఒకటే చెప్తున్నాం, ఢిల్లీకి మించిన రాజధాని అంటే ఒకటే మీరు గమనించాలా, ప్రపంచ దేశాల్లోనే ఏ రాష్ట్రానికి ఏ దేశానికి ప్రపంచంలోని రాష్ట్రాన్ని పక్కన పెట్టి ఏ దేశానికి 50,000 ఎకరాల్లో రాజధాని లేదండి. ఇంకోటి 50,000 ఎకరాల్లో ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడ టౌన్షిప్పే లేదు. అది మొట్టమొదటిగా ఆంధ్ర రాష్ట్రంలో అమరావతిలో ఏర్పాటు అవుతుందంటే ఇది తెలుగు వారందరికీ ఒక గర్వకారణం. ముఖ్యంగా అలాంటి అభివృద్ధి జరుగుతా అంటే మీ పాత్ర ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్ష పాత్ర కూడా ప్రోత్సహించడం, మీరు ప్రతిపక్ష పాత్ర కూడా లేదు వాళ్ళది. యాక్చువల్గా 11 సీట్లు వచ్చాయి. కేవలం ఏదో ఇప్పుడున్న ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమాలు తప్పక ఏ రోజు జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన నాయకులు కానీ మంచి చేసే పనిలో లేరు. ఇప్పటికి కూడా పగటికల్లా అంటున్నారు తప్పక రేపు 4 సంవత్సరాల్లో ఏదైతే మెయిన్ ప్రాజెక్టులు ఏవైతే చెప్పామో అవన్నీ అమలైతే తప్పకుండా ఇంకా 2 రోజులు 48 గంటల సమయం మాత్రమే ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ గారు అమరావతికి ఏం ప్రకటిస్తారనేది రేపు సాక్షాత్కారం అవుతుంది. రేపు అమరావతిలో జరిగే బహిరంగ సభలు అంటే నిజంగా వరాలు ఇస్తారంటారా అనుకోవచ్చా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మొచ్చా? ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఏమి ఇచ్చారు అనేది కాదండి, ఏమి ఇవ్వబోతున్నారు అనేది పక్కన పెడితే ఇచ్చింది ఎక్కడ పోయిందని అడుగుతున్నా. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటై 10 నెలలు అయింది. కేంద్రం సహాయ సహకారాలు లేకపోతే పోలవరం మరొకసారి ప్రారంభించడం జరిగిందా లేదా అని మేము అడుగుతున్నాం. ఈ రోజు సుమారు 50,000 కోట్ల రూపాయలతో అమరావతిలో టెండర్లు జరుగుతున్నాయంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రోత్సాహం లేదా అని మేము అడుగుతున్నాం. అలాగే ఈ రోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ మరొకసారి పునఃప్రారంభం అయిందంటే దీనికి కేంద్ర ప్రభుత్వం యొక్క ఆసరా భరోసా లేదా అని మేము అడుగుతున్నాం. ఇవన్నీ మన కళ్ళ ముందర కనపడతా అంటే ఇంకా నరేంద్ర మోడీ గారు ఇవ్వలేదు,
బీజేపీకి అలాగే తెలుగుదేశం పార్టీకి గ్యాప్ తెచ్చే విధంగా మాట్లాడుతున్నారే తప్పక రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం అభివృద్ధి గురించి ఎక్కడన్నా వాళ్ళకు ఏమన్నా ఏమంటారు ఒక చిన్న కనికరం ఉందని ఈ ప్రజలపైన అడుగుతున్నా.